కల్లుగీత కార్మికుల హక్కుల కొరకు పోరాడి అమరులైన యాదిలో ఆగస్టు 2 నుండి చైతన్య యాత్రలను నిర్వహించనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని అన్నారు. సిపిఎం కార్యాలయంలోని నల్గొండ వృత్తి సంఘాల భవనంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు విచ్చేసి మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల హక్కుల కొరకు పోరాడి అమరులైన యాదిలో ఆగస్టు 2 నుండి చైతన్య యాత్రలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కల్లుగీత కార్మికుల హక్కుల కొరకు పోరాడి అమరులైన బైరు మల్లయ్య గ్రామం నుండి ఆగస్టు 2న చైతన్య యాత్ర ప్రారంభమై జిల్లాలో సంఘం నాయకులు బాధిని చెన్నయ్య, కొండనాగులు, వేముల నాగయ్య, కొండ రావులమ్మ, జనకుంట్ల లింగయ్య, బొమ్మగాని జానయ్య, కల్లూరు యాదయ్య లాంటి ఎందరో అమరవీరులని యాది చేసుకుంటూ కొనసాగనుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, గీత కార్మికుల సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2 నుండి 18న సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వరకు ఈ చైతన్య యాత్రలో భాగంగా జిల్లాలో సభలు, సమావేశాలు జరిపి అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలపాలని అన్నారు. ఇందుకోసం బైక్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు, జిల్లా గౌరవ అధ్యక్షులు పామనుగుండ్ల అచ్చాలు, జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు వేములకొండ పుల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పల గోపాల్, ఉపాధ్యక్షుడు కొప్పుల అంజయ్య, మామిడి హనుమంతు, నర్సింగ్ సైదులు, కాసాని సత్తయ్య పాల్గొన్నారు. అనేక మంది నాయకులు, కార్యకర్తలు, సొసైటీ ప్రెసిడెంట్లు, టీఎఫ్టీ బాధ్యులు అందరూ కూడా ఈ సంఘం, ఈ నల్లగొండ జిల్లాలో సంఘం కోసం పనిచేసిన వాళ్ళందరినీ యాది చేసుకుంటూ ఈ జిల్లాలో ఈ జిల్లా కమిటీ నాయకత్వం మొత్తం కూడా అమరులను యాది చేసుకుంటూ అన్ని గ్రామాల్లో అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ, అదేవిధంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఈ డిమాండ్ల కోసం పోరాటం చేస్తుందని తెలియజేస్తాం. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం కూడా మేము ప్రచారం చేస్తాం. అదే ప్రధానంగా కల్లుగీత వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి. ఈ వృత్తిలో ఉన్నన్ని ఇబ్బందులు ఏ వృత్తిలో లేవు. కల్లుగీత కార్మికుడి భార్య నిత్యం మూడు సార్లు ముత్తైదుగా ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన వృత్తి ఈ వృత్తి. ఈ వృత్తిలో అనేక మంది చనిపోయి, ఈ జిల్లాలో 18 మంది చనిపోయి ఉన్నారు. ప్రస్తుతానికి 50-60 మంది దాకా శాశ్వత వికలాంగులు ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి వర్యులు జూలై 14, 2024 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం లష్కర్గూడలో ఈ కల్లుగీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను గంటలో రిలీజ్ చేస్తామని చెప్పి సంవత్సరం అయినా కూడా ఈయనటువంటి పరిస్థితి. జీవోయ్య కూడా కానీ పాత ఈ అమలు చేసే కాడ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇది పేదవాళ్ళ ప్రభుత్వమా లేకపోతే ధనికుల ప్రభుత్వమా? కష్టం చేసి జీవనం గడుపుకుంటున్నటువంటి కార్మికుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఏ రోజున్నా తిరుగుబాటు అనేది తప్పదు. ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఇది మీ పోరాటాల ద్వారా సాధించేంత వరకు మా కల్లుగీత సంఘం ఇప్పటికీ రకరకాల పేర్లతో తిరుగుతుంది, కానీ ఈ కల్లుగీత కార్మిక సంఘం సాధించేంత వరకు పోరాటాలు చేస్తాం. ఆ పోరాటాలకు అందరి సహకారం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఆలోచనలో ఈ సమావేశం జరుగుతుంది.